వరుస మూవీలతో సిద్ధమైంది పాన్ ఇండియా క్రష్ రష్మిక. ప్రెజెంట్ వికీ కౌశల్తో కలిసి యాక్ట్ చేసిన ఛావాతో సందడి చేయనున్న ఈ బ్యూటీ కొత్త స్కెచ్ వేసింది. ఛావా కోసం పాన్ ఇండియా వైడ్గానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ ప్లాన్ వేస్తున్నారు ఛావా టీం. రష్మిక మీద ఉన్న క్రేజ్తో ఈ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాల్సిన మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. ఇంతకీ ఛావా మూవీ టీంతో కలిసి రష్మిక వేస్తున్న స్కెచ్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ ఛావా. బాలీవుడ్ మూవీ ఛావా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయింది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ చేసిన ఈ హిస్టారికల్ మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న కీ రోల్స్ లో యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఇండియాతో పాటు రష్యాలోనూ ఏకకాలంలో రిలీజ్ కాబోతుందని గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఛావా అనేది ఓ మరాఠా రాజు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చారిత్రక యాక్షన్ చిత్రం. శివాజీ సావంత్ మరాఠా నవల ఛావా కథాంశంతో రూపొందించిన ఈ మూవీలో ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ పోరాటాన్ని చూపించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఛావా ఇండియాతో పాటు రష్యాలో కూడా ఒకేసారి రిలీజ్ అవబోతోంది. ఇలా ఏకకాలంలో 2 దేశంలో విడుదల కావడం సర్ప్రైజ్ కలిగిస్తోంది. ఛావా రష్యాలో ఎలా రన్ అవుతుందో అందరికీ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. కూర్గ్ బ్యూటీ రష్మిక మందన్న వరల్డ్ వైడ్ గా మంచి ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా రష్యా, జపాన్లోనూ శ్రీవల్లికి ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. పుష్ప రిలీజ్ ప్రమోషన్లో భాగంగా గతంలో రష్మిక రష్యాలో హంగామా చేసింది. ప్రజెంట్ ఛావాను కూడా రష్యాలో రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం రష్మికనే. అక్కడ రష్మికకున్న క్రేజ్ ని ఛావా మేకర్స్ క్యాచ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఛావాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో యాక్ట్ చేయగా, రష్మిక మందన్న ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య మహారాణి యేసుబాయి క్యారెక్టర్ చేస్తున్నారు. అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్గా, అశుతోష్ రాణా సర్పేజ్పతి హంబీరావు మొహితీగా యాక్ట్ చేస్తున్నారు. ఈ ఛావాలో దివ్యాదత్త సోయరాబాయిగా, డయానా పెంటి ఔరంగజేబ్ కుమార్తె జితన్ ఉన్ నిసా బేగం క్యారెక్టర్ చేశారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఛావా ట్రైలర్స్ కాంట్రవర్స్ అయ్యింది. పట్టాభిషేకం తర్వాత శంభాజీ డాన్స్ చేస్తున్నట్టు చూపించడం వివాదానికి కారణమయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ సీన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మేకర్స్ ఆ సీన్లను డిలీట్ చేశారని టాక్. మరోవైపు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్లో ఉన్నట్టుగా ఎంతో కాలం నుంచి వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ రిలేషన్షిప్ న్యూస్పై ఈ పెయిర్ ఇప్పటికే చాలాసార్లు రియాక్ట్ అయ్యారు. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ వీరిపై న్యూస్ మాత్రం ఆగట్లేదు. వీరిద్దరూ డీప్ లవ్లో ఉన్నారని గతంలో ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి అనన్య పాండే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. దాంతో ఈ న్యూస్ నెటింట మరింత ఎక్కువయ్యాయి. రీసెంట్గా రష్మిక తన లైఫ్ పార్ట్నర్ గురించి కామెంట్ చేయడంతో ఈ జంట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. రష్మిక తన లైఫ్ పార్ట్నర్ గురించి ఏమని కామెంట్ చేసిందంటే, నాకు హ్యాపీయెస్ట్ ప్లేస్ మా హౌజే అని రష్మిక అంటోంది. ఎవరింట్లో వారుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. తన వరకైతే పాజిటివ్గా అనిపిస్తుందని రష్మిక అంటోంది. ఎక్కడా మనం పొందలేని హ్యాపీ ఇంట్లో వాళ్లతో గడిపితే లభిస్తుందని రష్మిక చెబుతోంది. ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ నేను కూడా ఓ కుమార్తె, సిస్టర్ని, ఓ లైఫ్ పార్ట్నర్గా నా లైఫ్ని రెస్పెక్ట్ ఇస్తాను. అది ప్యూర్లీ నా పర్సనల్ లైఫ్. ఇక లైఫ్ పార్ట్నర్లో ఆకర్షించే విషయంపై మాట్లాడుతూ కళ్ళు మన మనసులో ఏమున్నాయో చెప్పేస్తాయి. కళ్లతో పలికించే ఎక్స్ప్రెషన్స్ ను నమ్ముతాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారిని ఇష్టపడతానని రష్మిక అంటోంది. అలాగే ఎదుటివారిని గౌరవించే వారంటే ఇష్టమని రష్మిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. రిలేషన్లో ఉన్నారా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నా రష్మిక రిప్లై ఇవ్వట్లేదు. గతంలో విజయ్, రష్మికలు కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీలో యాక్ట్ చేశారు. ప్రజెంట్ రష్మిక 5 మూవీల్లో బిజీగా ఉంది.